శ్రీకాకుళం జిల్లా ఎప్పుడూ ప్రత్యేకమైనది. ఇక్కడి స్టైలే వేరు. అందరూ నడిచే దారిలో కాకుండా విభిన్నంగా ట్రై చేసి ఎప్పుడూ తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. కల్లా కపటం లేని బ్రతుకులతో పరస్పరం సాయం చేసుకుంటారు. అన్న మామ అత్త అన్న వరుసలతో పల్లెంతా ఒక్క కుటుంబంగా కనపడేది సంక్రాంతిలోనే. పల్లె జనుల హాస్యాలు, సరసాలు, ప్రోత్సాహకాలు అన్నీ అమాయక ధోరణిలో ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈసారి సిక్కోలుపల్లెలో పేకాటలు కట్, కోడి పందాలు కట్, ఓన్లీ సింగిడీలు, వెయిట్ లిఫ్టింగ్ పందాలే బెస్ట్ అనే యువత చేస్తున్న విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లా కళల కాణాచి వెయిట్ లిఫ్టింగ్లు, బరువులు ఎత్తడాలు లాంటి పోటీలకు పెట్టింది పేరు. అలనాటి కండర వీరుడు కోడి రామ్మూర్తి నుంచి వెయిట్ లిఫ్టింగ్ లో ఒలింపిక్ విజేత కరణం మల్లేశ్వరి వరకు ఇక్కడి వారి కావడం ఈ జిల్లా వాసులకు ఎప్పుడూ ఇన్స్పిరేషన్. జలమూరు మండలంలోని వివిధ గ్రామాల్లో వెయిట్ లిఫ్టింగ్, సంగడిరాయి వంటి పోటీలు నిరంతరం నిర్వహిస్తూ ఉంటారు. దీనివల్ల ఉద్యోగాలు కూడా వస్తాయని ఈ పోటీల ప్రాముఖ్యత వివరించారు నిర్వాహకులు. ఇక్కడ పేకాట, కోడిపందాలు ఆడకుండా కట్టడి చేశారు. మహిళలు, పిల్లలు అందరూ సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజుల్లో సెల్ ఫోన్ కు ఎడిక్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఈ పోటీలు సంక్రాంతి, కనుమ సాయంత్రం వరకు జరుపుతారు. వచ్చిన వారికి బహుమతులతో పాటు దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇవ్వడం కూడా చేస్తారు. ఈసారి సంక్రాంతి వేడుకల్లో భాగంగా పలు చోట్ల గుండురాయి ఎత్తు పోటీలు జిల్లాలో బలమూరు మండలం కరవంజు గ్రామంలో గుండురాయి ఎత్తి పోటీలు స్థానికులను అలరించాయి. జిల్లా నలుమూలల నుంచి వస్తాదులు గుండురాయిని ఎత్తి తమ బలాన్ని ప్రదర్శించారు. అనంతరం విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈసారి పోటీలో మహిళలు కూడా పాల్గొన్నారు. ఇక మహిళలకు వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రథమ స్థానంలో సిహెచ్ హారికారాజ్, రెండవ స్థానంలో సాయి లక్ష్మి విజేతలుగా నిలిచారు. మాది ఇది బల ప్రదర్శన పోటీలు అని చెప్పి గత 5 ఏళ్లుగా వీళ్ళు చిన్నపిల్లలకి పెట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. పండగ రోజు చాలా గ్రాండ్గా వీళ్ళు చిన్న పిల్లలు వీళ్ళంతా స్టూడెంట్స్ అనమాట. 7th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్ బిలో పిల్లలు వీళ్ళందరూ ఇది ఒక ప్లాట్ఫామ్ ఉందని కొన్ని నెలల నుంచి ప్రాక్టీస్ చేసి వీళ్ళు చాలా గ్రాండ్గా పెడుతున్నారు. కరవంజి వాళ్ళు వీళ్ళు చిన్నపిల్లలకి ప్రైజ్ మనీయే కాదు, దాంతోపాటు వచ్చినందుకు ఎంతో కొంత డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఎందుకంటే ఫస్ట్ మనం 10 మందిలో ఎత్తితే ఆ ఫేర్ అనేది పోయిద్ది మనకి. ఇది ఇక్కడ చేసిన వల్ల చాలా మంది ఇక్కడ నుంచి ఈ కాంపిటీషన్ చేసి నేషనల్స్కి వెళ్ళే పిల్లలు ఇందులో చాలా మంది ఉన్నారు. ఇందులో ఉన్న పిల్లలు స్టేట్, నేషనల్స్ ఆడే పిల్లలు. నేను కూడా ఇంటర్నేషనల్ మెడల్ కొట్టాను. ఇక్కడ గత 4 సంవత్సరాలు నేను కంటిన్యూషన్ ఈ కాంపిటీషన్ చేశాను. ఈ సంవత్సరం యూత్ పిల్లలు ఉన్నారని చెప్పి నేను డ్రాప్ అయ్యాను, నేను చేయలేదు. ఈ అమ్మాయి ఫస్ట్ చేసింది 60 కేజీలు, 8th క్లాస్ స్టూడెంట్. ఈ అమ్మాయి సాయి లక్ష్మి 2nd ప్లేస్ వచ్చింది. ఈ అమ్మాయి 5th క్లాస్ చదువుతుంది, చిన్న అమ్మాయి. ఈ కాంపిటీషన్ కోసం వచ్చింది. ఈ అమ్మాయి 20 కేజీలు ఎత్తింది. ఈ కరవంజి వారు ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ అరేంజ్ చేశారు. కరుమరుగైపోతున్న ఈ వెయిట్ లిఫ్టింగ్ ని మళ్ళీ దీన్ని తీసుకురావడానికి ఈ కరవంజి వాళ్ళు చాలా సహాయం చేస్తున్నారు. నేను 8th క్లాస్ చదువుతున్నా. 5th క్లాస్ నుండి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ స్టేట్ మెడల్ కొట్టాను, గోల్డ్ వచ్చింది. ఫిబ్రవరిలో నేషనల్స్ కూడా వెళ్తాను. నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చినందుకు సంతోషపడుతున్నాను. అందరికీ ధన్యవాదములు. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు సెకండ్ ప్లేస్ వచ్చింది 40 కేజెస్ కేటగిరీలో. లాస్ట్ టైం నేను యూనివర్సిటీకి కూడా వెళ్ళాను. నా పేరు సయ్యద్ రజాక్. నేను పొందూరు నుంచి వచ్చాను. ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ కాంపిటీషన్ చేస్తున్నాను. ఈ ఊర్లో మాకు చాలా వ్యాలీగా మంచిగా పోటీలుగా పెడుతున్నారు. ఇక్కడ మంచిగా మా సరదాగా వస్తున్నాం. 60 కిలోమీటర్ల నుంచి పొందూరు నుంచి ఇక్కడికి వస్తున్నాం. వెయిట్ లిఫ్టింగు, తర్వాత సంగడి, బంపర్స్ అన్నీ చేయిస్తున్నారు. మాకు చాలా ఆనందంగా మాకు అవుతుంది. మాకు ఇంకోటి ఏంటంటే ఈ ఊరంతా మాకు బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి 5 సంవత్సరాల నుంచి. తర్వాత ఇంకా మా స్టేట్ మీట్, మా శ్రీకాకుళం జిల్లా స్టేట్ మీట్లు జరపడం కానీ అలాంటివి జరగడానికి కూడా మాకు కొద్దిగా ఇంకా సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుంది. మన జిల్లాలో ఇంకా శ్రీకాకుళం జిల్లాలో మాకు ఇంకా స్టేట్ మీట్లో జరిపితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఆల్ ఇండియా ఆడాను, తర్వాత నేషనల్ ఆడాను, స్టేట్ గోల్డ్ అన్నీ తీసాను, నేషనల్ గోల్డ్ తీసాను. అయితే మాకు ఇంకా కొద్దిగా ఇంకా సపోర్ట్ ఉంటే మా స్పోర్ట్స్కి ఇంకా క్రీడాకారులు ఉన్నారు, లేడీస్ తర్వాత బాయ్స్ అందరూ ఉన్నారు. మాకు ఇంకా మీ సపోర్ట్ ఉంటే మేము కొద్దిగా ఇంకా పైకి ఇంకా అలాగా వస్తాము. సంగిడి విసురుడు, గుండురాయి విసురుడులలో పురుషులు మాత్రమే పాల్గొన్నారు. 3 రౌండ్లుగా విభజన చేశారు. 60 కేజీల నుండి 120 కేజీల వరకు నిర్ణయించారు. ఇక మహిళా విభాగంలో 60 కేజీల నుండి 120 కేజీల వరకు నిర్ణయించారు. ఈ విధంగా రౌండ్ కు మార్కులు వేశారు.
వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో రిజాక్ 120 కేజీలు ఎత్తారు. కర్రి సాయి మణికంఠ 115 కేజీలు ఎత్తి రెండో స్థానంలో ఉన్నారు. ఇక తీతా సంగడి, ఇసురుడు గుండురాయిని 120 కేజీల గేదెల సత్యనారాయణ ఎత్తారు. తీతా సంగడిని చేతితో 14 సార్లు ఎత్తి రికార్డు సృష్టించారు. ఈ జాతర మహోత్సవాల భాగంగా ప్రతి ఇయర్ కూడా ఈ బల ప్రదర్శన పోటీలను పెడుతున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యువతను ప్రోత్సహించి ఈ మద్యానికి మరియు ఈ యొక్క డ్రగ్స్కి బానిస అవుతున్న వారిని అందరిని కూడా దూరం పెట్టాలన్న ఆలోచనతో ముఖ్యంగా ఈ యొక్క బల ప్రదర్శన పోటీల మీద ఆకర్షణ పెంచాలని చెప్పి మన గత 6 సంవత్సరాలుగా కూడా మేము చాలా ప్రచారం చేసి మరి కూడా ఈ యొక్క ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దీనిలో భాగంగా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలామంది బల ప్రదర్శన పోటీల్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళందరూ కూడా మా కారవంద గ్రామం తరపున వాళ్ళకు గాను మనకు బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది. దీన్ని యొక్క ప్రతిఫలంగా చాలా వరకు ప్రచారంపై ఇంకా చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేసి ఇంతకంటే మంచి ప్రతిభ కనబరిచి దీనిపై ఫోకస్ చేస్తున్న ఆలోచనతో ముందుగా ముఖ్య ఉద్దేశంగా మనము ఈ యొక్క యాత్రలో భాగంగా ఇది మనము నిర్వహించడం జరుగుతుంది సార్. మా గ్రామంలో శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ వార్షికోత్సవం 6వ రోజు జరుగుతుంది. ఇక్కడ 3 రోజుల పండుగగా నిర్ణయించడం జరిగి అంగరంగ వైభవంగా ప్రతి ఏటా కూడా అభివృద్ధి చెందుతుంది. దానిలో భాగంగానే ఈరోజు 3 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఒకటి వెయిట్ లిఫ్టింగ్ సంబంధించి, 2 గుండు అనేది సంబంధించి, 3వది మహిళలు తర్వాత పురుషుల విభాగంలో కూడా 3 ఈవెంట్స్ కూడా పెట్టడం జరిగింది. అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇచ్చేవారికి గ్రామ పెద్దలు సహకారంతో వారికి బహుమానాలుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గ్రామీణ క్రీడల్ని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మన గ్రామం అంతా కూడా ఒక ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్విఘ్నంగా జరుపుతున్నారు. పూర్వం నుంచి అందరూ ఐకమత్యంతో ఈ 70 సంవత్సరాలైనటువంటి పురాతనమైనటువంటి కాశీ విశ్వేశ్వర దేవస్థానం పూర్తిగా చిదిలివైపోవడం వల్ల దాన్ని మళ్ళీ పునరుద్ధరించి అందరం కలిపి ఐకమత్యంగా చాలా వరకు ఎన్ని ఊర్లో డబ్బులు కలెక్షన్ చేసి ₹1 కోటి వరకు దాన్ని పునరుద్ధరించి చాలా చక్కగా అభివృద్ధి జరిపించుకుంటున్నాం. ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి జాతర అనేది ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నాం. అదే కాకుండా ప్రతి సంవత్సరం మెయిన్ క్రీడల గురించి చాలా ప్రోత్సహించి ఈత వెయిట్ లిఫ్ట్ కానీ, ఈత సంగడి కానీ, విసిరిడి గుండు కానీ ఇలాంటివన్నీ క్రీడలు. అదే కాకుండా ఈ సంవత్సరం కొత్తగా వాలీబాల్ పోటీలు కూడా పెట్టడం జరిగింది. మా గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి 6వ వార్షికోత్సవ జాతర మహోత్సవాల్లో భాగంగా మరుగున పడిపోతున్నటువంటి క్రీడలను బయటికి తీసుకురావాలనేటువంటి మంచి ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ జిల్లా స్థాయి బల ప్రదర్శన పోటీలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ మహిళలు మరియు పురుషుల విభాగంలో, మరియు అదేవిధంగా తీత సంగడి, విసిరుడు గుండు అనేటువంటి మంచి బల ప్రదర్శన పోటీలు అనేవి నిర్వహించడం జరుగుతుంది మా గ్రామ పెద్దలందరి సహాయ సహకారాలతో. సంక్రాంతి వేళ ఉద్యోగాల కోసం ప్రతిభను చాటే పోటీలు పెడుతున్న నిర్వాహకుల కృషిని అభినందిస్తున్నారు స్థానికులు. జిల్లాలో ఇలాంటి స్ఫూర్తివంతమైన పోటీలు పెట్టడం వల్ల జిల్లా ఖ్యాతి పెరుగుతుందంటున్నారు జిల్లావాసులు.